దేవా, గనుడైన మా తండ్రి, మీ అత్యున్నతమైన నామమునకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన సుమారుగా 3 వారాలు మా మీద నుంచి మీరు దొర్లింపజేశారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రభా, మీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వచ్చినటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వారు వినేటువంటి వాక్యాన్ని మీరే దీవించండి. వారికి అర్థమయ్యేటువంటి మనస్సును అనుగ్రహించండి. అర్థమయ్యేటట్లు చెప్పేటువంటి కృపను కూడా నాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా జ్ఞానమును సంపూర్ణంగా వ్యర్థము చేసి కేవలము మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు నాకు సెలవిచ్చి మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి మమ్మల్ని అందరినీ తెచ్చుకొని ఈ సమయమును మాకు ఉపయోగకరంగా మీరే మలుచుకోవాల్సిందిగా మొరపెడుతూ త్వరలో రాని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 14వ అధ్యాయము. ప్రభు చిత్తమైతే 9వ వచనం నుంచి 20వ వచనం వరకు జరిగినటువంటి సంఘటనలను మనం అర్థం చేసుకుందాం. ఇది ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో జరుగుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశము. ఈ సన్నివేశాన్ని తర్వాత ఇశ్రాయేలీలు, వారి యొక్క కవులు, వారి యొక్క ప్రవక్తలు, వారి యొక్క రాజులు పదే పదే జ్ఞాపకం చేసుకున్నట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ సన్నివేశాన్ని సంఘంలో క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనకి కూడా వర్తిస్తున్నట్లు అపోస్తలుడైన పౌలు వ్రాసుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ నీటి మధ్యలో, పైనటువంటి ఆ మేఘాల మధ్యలో బాప్తిసానికి సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రయాణమైనటువంటి ఈ సన్నివేశాన్ని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో తన చదవరులకు వివరిస్తూ వారికి రక్షణ కల్పించినటువంటి, లేకపోతే రక్షణ వచ్చినటువంటి ఆ యొక్క దినాల్ని జ్ఞాపకం చేస్తూ వారు కూడా మనలాగే బాప్తిసం తీసుకున్నారు, వారు కూడా మనలాగే ఒకే భోజనాన్ని ఒకే పానీయాన్ని స్వీకరించారు అన్నటువంటి విషయాలను తెలుపుతూ వస్తారు. కాబట్టి నూతన నిబంధనలో కూడా ఈ సంఘటన తాలూకా బలమైనటువంటి ఛాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు, లేకపోతే ఎలాంటి సెషన్స్కి మీరు వెళ్ళినప్పుడు సహజంగా పరిశుద్ధ గ్రంథాన్ని విభజించేటువంటి కొన్ని విభజనలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని రకాలుగా మనము విభజించుకోవచ్చు. ఉదాహరణకి కంప్లీట్గా ప్రోజ్ అంటే చరిత్ర, కవిత లేకుండా, కవిత్వము ఎక్కువగా లేకుండా సంఘటనలు మాత్రమే రాస్తూ చరిత్ర రూపంగా లేకపోతే కథల రూపంగా వ్రాసినటువంటి కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండము, నిర్గమకాండము ఇవన్నీ కూడా దానికి నమూనా చరిత్ర. ద్వితీయోపదేశ కాండము, లేకపోతే లేవియ కాండము, సంఖ్యాకాండము, వీటిలో చరిత్ర కనిపించినా సరే మధ్య మధ్యలో ఆజ్ఞలు, వాటితో పాటు కొంచెం థియాలజీ మనకి కనిపిస్తూ ఉంటది, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. కీర్తనలు, సామెతలు అలాంటి గ్రంథాలకి కనుక మీరు వెళ్ళారంటే అక్కడ అవన్నీ కూడా కవితలు, పద్యాలు, పాటలు. కాబట్టి రకరకాలైనటువంటి రీతిలలో పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది. ఏ గ్రంథాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు, లేకపోతే ఏ సందర్భాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ఆ సందర్భపు వెలుగులో మనం దానిని చదవాలి. ఉదాహరణకు ఒక కవితను మనం తీసుకున్నప్పుడు ఆ కవితను ఉన్నదున్నట్టుగా మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే కవిత రాస్తున్నారు కాబట్టి ఆ కవితకి కవిత తాలూకా అర్థాలు మనం ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చదువుతా ఉన్నటువంటిది కంప్లీట్లీ టెక్స్చువల్, అంటే కంప్లీట్లీ హిస్టారికల్, లేకపోతే ఒక కథ రూపంలో మనకి వెళ్ళిపోతా ఉన్నదన్నమాట. ఈ కథ రూపంలో వెళ్ళిపోయేటువంటి విషయాలు మనం చదవడానికి సులభంగా ఉంటాయి కాబట్టి వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతామేమో, కానీ వీటిలో ప్రత్యేకంగా మనకి అర్థమయ్యేటువంటి, లేకపోతే
కొన్ని పదాలని ఎందుకు ఉపయోగిస్తున్నారో, ఎలా ఉపయోగిస్తున్నారో మనం అర్థం చేసుకుంటే, వ్రాసినటువంటి వారి యొక్క మనస్సు, వ్రాసినటువంటి వారి యొక్క ఆలోచన మనకి అర్థమవుతుందనమాట. ఆదికాండము, నిర్గమాకాండము ఇవన్నీ కూడా మనం చదువుతా ఉన్నప్పుడు, అందుకనే కొన్ని కొన్ని వచనాల మీద ఫోకస్ చేసి, వ్రాసినటువంటి వారి యొక్క ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అన్నటువంటిది మనం చదువుకోవడానికని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే ఈ సన్నివేశాల్ని మనం చదువుతా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వచనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు మనకి కనిపిస్తా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే ఊరికే చదివేసినటువంటి వారం కాకుండా కొంచెం లోతుకు వెళ్ళి ఈ పదాలని, ఈ మాటలని, ఈ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. గత నెల మనం కలిసినప్పుడు మనము ఈ ఇశ్రాయేలీలు చేసినటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి వారు వెళ్ళినటువంటి ఆ యొక్క దారులను మనం చూసుకుంటూ వచ్చాం. వారు ఏ రీతిలో, ఏ దారిలో వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారో మనము ఆ పరిస్థితులని మనం చూసాం. ఒకసారి మరలా ఆహ్, ఆహ్, మ్యాప్ మీకు షేర్ చేస్తాను. నాకు షేరింగ్‌కి పర్మిషన్ ఇవ్వాలి. ఆహ్, షేర్ చేయడానికి పర్మిషన్ ఇస్తే నేను షేరింగ్ చేస్తాను ఒకసారి. ఆ! కాబట్టి ఈ మీకు స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటిది ఇది ఆ కాలపు మ్యాప్. ఆ కాలపు ఆహ్, 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 ప్రదేశాలు మనం అంటే ఇప్పుడు కరెంట్‌లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాప్ గాని, ఆ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాలని నేను మ్యాప్‌లో హైలైట్ చేశాను. ఈ బ్లూ చుక్కలున్నాయి చూసారా? అవి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రదేశాలు. సో, మనకి మోషే చాలా స్పష్టంగా రాస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఏ రకాలైనటువంటి స్టాప్స్ వాళ్ళు తీసుకున్నారు? ఆ వివరణ వాళ్ళకి ఇచ్చాడు. మనకి ఇచ్చాడు. గోషేను దేశం నుంచి ప్రారంభమయ్యారు. ఐగుప్తులో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి చాలా చక్కటి ప్రదేశం ఇది. ఈ గోషేను ప్రాంతము, ఈ గోషేను దేశము. ఈ గోషేను దేశంలో నుంచి ప్రారంభమై వాళ్ళు సుక్కోతు అన్నటువంటి ఈ పట్టణానికి చేరారు. ఈ సుక్కోతు అన్నటువంటి ఈ పట్టణం నుంచి వాళ్ళు ప్రయాణమై ఏతాము అన్నటువంటి ఈ పట్టణానికి వాళ్ళు చేరారు. ఏతాము అన్నటువంటి ఈ పట్టణానికి చేరి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదంతా మీరు చూస్తా ఉంటే బాగా కొండలు ఉన్నటువంటి ప్రదేశము. ఈ ప్రాంతాన్ని గనుక మీరు చూస్తా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! నార్త్ సైనై గవర్నరేట్ అని, నెఖేల్ అని ప్రాదేశిక సౌత్ సైనై గవర్నరేట్ అని మీకు కనిపిస్తుంది కదా! ఈ ప్రదేశం అంతా కూడా పర్వతాలతో నిండిపోయినటువంటి ప్రదేశం అన్నమాట. అరణ్య ప్రదేశము. ఇక్కడ మీకు జనాలు ఎక్కువగా కనిపించరు. మీకు అక్కడ జంతువులు తప్ప నివాసాలుండవు. నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా కొంచెం కష్టమైనటువంటి బ ప్రదేశం అన్నమాట. నడవడానికి కూడా కొంచెం కష్టమైనటువంటి ప్రదేశము. ఎందుకంటే కొండలలో నుంచి వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరత వస్తది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశంలో నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి సౌదీ అరేబియా అని మనం పిలుస్తా ఉంటాం కదా! ఈ ప్రదేశానికి వచ్చి వాళ్ళు తిరిగి వాళ్ళు ఇశ్రాయెల్ వెళ్ళాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ పైకి డైరెక్ట్‌గా వాళ్ళకి దారి ఉంది గానీ, ఇక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ గోషెరు దేశం నుంచి ఇలా తిన్నగా వాళ్ళు వెళ్ళిపోతే, వాళ్ళు ఇక్కడ పైనున్న యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ యాక్చువల్లీ. గాజా స్ట్రిప్ అని మీకు కనిపిస్తా ఉంది. జెరూసలేం అని మీకు పైన కనిపిస్తా ఉంది. బ్లూగా హైలైట్ అయి ఉంటది ఇప్పుడు. కాబట్టి ఈ ప్రదేశాలన్నీ కూడా షార్ట్ కట్. గోషెను దేశం నుంచి జస్ట్ ఈ పైనున్న సముద్రాన్ని ఫాలో అవుతూ ప్ర ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఈజీ అనమాట. కానీ ఈ సముద్ర తీరాన్నే ఫిలిష్తీయులున్నారు. సముద్ర తీరాన్నే కొన్ని బలమైనటువంటి యుద్ధాలు ఆరితేరినటువంటి యుద్ధంలో ఆరితేరినటువంటి కొంతమంది జనాలున్నారనమాట ఈ సముద్ర తీరాన. కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ గోషెను దేశం నుంచి సముద్ర తీరాన ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేశారంటే, ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి వీళ్ళతోటి యుద్ధం అవుతుంది. యుద్ధమైతే ఇశ్రాయేలీయులు వాళ్ళకి ట్రైనింగ్ లేనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు భయపడతారని దేవుడు ఆలోచించి వాళ్ళని ఒకవేళ శిక్షించాలంటే వాళ్ళ సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ యుద్ధం చేసేటువంటి వ్యక్తులను కూడా శిక్షించాల్సిన సమయం ఇంకా రాలేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఆ ప్రదేశంలో తీసుకుని వెళ్లకుండా కొంచెం రౌండ్ గా తీసుకుని వెళ్తున్నాడు అనమాట. రౌండ్ అబౌట్ తీసుకుని వెళ్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి సుక్కోతు, ఏతాము ఈ పర్వతాలన్నింటిని కూడా తప్పించి ఇక్కడ నుంచి ఇలా ఈ ప్రదేశంలోనికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మహాన్ అన్న ప్రదేశం కనిపిస్తుంది మీకు. సో ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇలాగా
పైకి వెళ్ళడానికని ఈ దిశలో నుంచి మీకు పైన కనిపిస్తున్న యోర్దాను నది, ఇదంతా కూడా యోర్దాను నది, గలిలే సముద్రం ఇంకా పైన ఉంటది. సో యోర్దాను నది ఇదంతా అన్నమాట. కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి వీళ్ళని ఇలా క్రాస్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో నుంచి తీసుకొని వెళ్ళి ఇలా ఇస్రాయెల్లోకి ప్రవేశపెట్టాలి అన్నటువంటిది ఆలోచన అన్నమాట. కాబట్టి వాళ్ళు గోషేను, సుక్కోతు, ఏతాము ఈ పర్వత ప్రాంతాలని దాటి ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు ఇస్రాయెల్లోనికి లేకపోతే కనాను దేశంలోనికి ప్రవేశించాలనేటువంటిది ఆలోచన. కాబట్టి దేవుడు వాళ్ళని ఈ దారిలో తీసుకుని వచ్చాడు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా దారి క్రాస్ చేసేసి ఈ ప్రదేశానికి వెళ్ళేటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని యూటర్న్ తీసుకోమన్నాడు. వాళ్ళని యూటర్న్ తీసుకోమని కిందకి రమ్మన్నాడు అనమాట. ఈ ప్రదేశంలో వాళ్ళు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బ్లూ డాట్ వైపు నడవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ వార్త ఫరోకి వచ్చిందో, ఫరో ఈ వార్తని గ్రహించిన వెంటనే మనం 14వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం కాబట్టి ఒకసారి రీక్యాప్ చేసుకుంటే 4వ వచనం చూస్తే అతను అనుకుంటా ఉన్న, లేకపోతే 5వ వచనం చూస్తే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసేదిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు 4వ వచనం కనుక మీరు చదివితే, నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తు ఇలాగ తెలుసుకుందరు అని అన్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. 3వ వచనం కూడా చూస్తే, ఫరో ఇశ్రాయేలీయులను గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అని అనుకును అని అంటున్నాడు అనమాట. కాబట్టి వాళ్ళు ఈ దేశంలో ఈ ప్రాంతంలో వాళ్ళు చిక్కుకుపోయారు, ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి రైట్ టైం ఇప్పుడు, ఇదంతా కూడా ఐగుప్తు కంట్రోల్లో ఉన్నటువంటి ప్రదేశమే ఆ దినాల్లో. కాబట్టి రైట్ టైం ఇప్పుడు మనం రథాలు సిద్ధపరుచుకొని వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళని తరుముకొని మనం ఐగుప్తుకు తీసుకుని వచ్చేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఫరో ఉన్నట్లు మనం గత వారం లేకపోతే గత నెల మనం వాక్య ధ్యానాన్ని చేసినప్పుడు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఫరో రథాలని సిద్ధపరుచుకొని బయలుదేరి వస్తా ఉన్నాడనమాట. 9వ వచనం చూస్తే మనకి ఆ మాట కనిపిస్తా ఉంది. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునిది. చాలా మంది ఎక్కడ ఇశ్రాయేలీలు ఈ ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేశారు అని తెలుసుకోవడానికి చాలా రకాలైనటువంటి రీసెర్చ్లు చేశారు. ఆర్కియాలజీ అనేక రకాలుగా వాళ్ళు చేశారనమాట. కానీ అన్నిటికంటే బలమైనటువంటి ఆధారాలు ఎక్కడ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు అని అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి అని అంటే, ఈ గల్ఫ్ ఆఫ్ అకబా అన్నటువంటి ఈ ప్రదేశం, ఈ ప్రదేశం ఉంది కదా, ఇది ఎర్ర సముద్రంలో ఒక ఏమనంటాం అంటే ఒక బ్రాంచ్ అనమాట. ఎర్ర సముద్రంలో ఒక కొమ్మ లాంటిది. కాబట్టి ఈ ప్రదేశానికి, ఈ ప్రదేశంలో వాళ్ళు క్రాస్ చేసినట్లు మనకి మనకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. 100% చెప్పలేం. ఇదంతా ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం 2 పాయల కింద ఇటువైపు గల్ఫ్ ఆఫ్ సూయజ్ అని, ఇది గల్ఫ్ ఆఫ్ అకబా అని రెండు విధాలుగా చీలిపోతుంది. కాబట్టి ఎర్ర సముద్రానికి లెఫ్ట్ సైడ్ అంతా గల్ఫ్ ఆఫ్ సూయజ్, ఎర్ర సముద్రాన్ని రైట్ సైడ్ చీలిపోయినటువంటి ఈ చీలిక ఇదేమో గల్ఫ్ ఆఫ్ అకబా అని అంటాం అనమాట. ఈ గల్ఫ్ ఆఫ్ అకబా అనేటువంటి ఈ ప్రదేశంలో ఈ నువేబా అనేటువంటి ఒక బీచ్ ఉందన్నమాట. నువేబా అనేటువంటి ఒక బీచ్ ఉంది, చాలా పేరు పొందినటువంటి బీచ్ ఇది. ఇప్పుడైతే చాలా రకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్, చాలా రకాలైనటువంటి మసీదులు, ఇంకా రకరకాలైనటువంటి బిల్డింగ్స్ ఇక్కడ వచ్చేసాయి. కానీ ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని మీరు పోల్చుకుంటే ద లార్జెస్ట్ బీచ్ అనమాట. చాలా విశాలమైనటువంటి ప్రదేశం అనమాట. 6 లక్షలు ఏంటి, 15-20 లక్షలు ఈజీగా పట్టేసేటువంటి ప్రదేశం అనమాట. కాబట్టి ఈ ప్రదేశంలో ఇశ్రాయేలీలు క్రాస్ చేశారు ఎర్ర సముద్రాన్ని అని చాలా మంది అంటా ఉంటారు. దానికి మనం చదివే కొద్ది మీకు నెక్స్ట్ 2-3 సెషన్స్ కూడా మనకి చాలా ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత దొరికినటువంటి విషయాలు, ఆర్కియాలజీలో వాటిలో దొరికినటువంటి విషయాలు మనకి చాలా ఉన్నాయి. కాబట్టి తర్వాత మనం వాటిని చూసుకుందాం. కానీ ప్రస్తుతం ఈ ప్రదేశం అనమాట, నువేబా అనేటువంటి ఈ ప్రదేశంలో ఇశ్రాయేలీలు క్రాస్ చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఈ సన్నటి దారి కనిపిస్తుంది చూసారా, దాన్ని వాడి అని పిలుస్తారనమాట. ఎండిపోయినటువంటి నదులు సాధారణంగా
ఇలాంటి ప్రదేశం అన్నమాట. ఇది ఈ ప్రదేశంలో నుంచి వాళ్ళు ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళు ఈ సన్న సందుల్లో నుంచి, ఈ వాడీల్లో నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు ఆ మొత్తం సమూహం అంతా కూడా వాళ్ళు ఈ నువేబా అనేటువంటి ఈ సముద్ర తీరానికి వాళ్ళు చేరినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ యొక్క పరిస్థితి, ముందేమో సముద్రం ఉంది. ఇటుపక్క, అటుపక్క మీరు చూసారంటే ఇది ఇక్కడ దాకా బానే ఉంది. ఇక్కడ నుంచి పర్వతాలు, కొండలు దాటలేరు. ఇది కూడా మీరు చూసారంటే ఇదంతా పర్వతమయమైనటువంటి ప్రాంతము. దాటలేరు, కష్టము. కాబట్టి వెనకకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫరో సేనలు వెనక నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం లేదనమాట. కొండలెక్కలేరు, సముద్రంలో దూకలేరు, ఇటువైపు వెళ్ళలేరు, అటువైపు వెళ్ళలేరు. వెనక నుంచి ఫరో వస్తున్నాడు. కాబట్టి చాలా చక్కగా ఈ ఈ ప్రదేశాన్ని కనుక మీరు చూస్తే ఎలా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ ఫరో వీళ్ళందరూ కూడా బాగా చిక్కుకుపోయారు, ఇక్కడ వీళ్ళు ట్రాప్ అయిపోయారు, ఇంకెక్కడికి వెళ్ళలేరు అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ ప్రదేశం ఎంత కరెక్ట్ గా వాళ్ళని ట్రాప్ చేసిందో మీరు చూడండి. దేవుడు వాళ్ళకి ఈ ప్రదేశంలో దిగమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఈ ప్రదేశంలో దిగారు. రెండో వచనం కనుక మీరు చూస్తే ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రముకు మధ్యనున్న బెయల్సెఫోన్ ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ సముద్రం దగ్గర వారు దిగారనమాట. అందుకని 9వ వచనం మనం చూస్తున్నాం. బయల్సెఫోన్ ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునేది. కాబట్టి సమీపముగా ఉన్నటువంటి సముద్రం అనమాట. రెండు ఇండికేషన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి మోషే కూడా. ఈ రెండు ఇండికేషన్స్ ఏంటంటే బెయిల్సెఫోను అనేటువంటి ఒక ప్రదేశం పేరు చెప్పాడు, పీహహీరోతు అనేటువంటి ఒక ప్రదేశం పేరు చెప్పాడు అనమాట. రెండు ప్రదేశాలు. వీటికి అర్థాలు కనుక మీరు ప్రయత్నం చేశారంటే పీహహీరోతు అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే ఒక సన్నటి కాలవకి ఎంట్రన్స్ అనమాట, లేకపోతే ఒక సన్నటి నది దాని యొక్క ప్రారంభం అనమాట, ఎంట్రన్స్ అనమాట బేసికల్లీ. సో ఈ ప్రదేశం ముందు చూసారా చాలా ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట దానికి. ఈ ప్రదేశము పీహహీరోతునకు కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఎందుకంటే సన్నటి మరి నదో లేకపోతే ఏది పారేదో మనకు తెలియదు, కానీ చాలా కాలం క్రితం నది పారుతా ఉండుండేది బహుశా. అది ఎండిపోయింది అనమాట ఇశ్రాయేలీలు వచ్చే సమయానికి. కాబట్టి ఈ సన్నటి దాని యొక్క ఓపెనింగ్ అనమాట. కాబట్టి పీహహీరోతు అన్నటువంటి పేరు దీనికి కరెక్ట్ గా ఉంటుంది. అలాగే రెండవ పేరు ఏంటంటే బయల్సెఫోను అని పేరు పెట్టాడు అనమాట. బయల్సెఫోను అంటే బయలు దేవత, సెఫోను అంటే ఒక పర్వతం పేరు అనమాట. పూర్వకాలపు గ్రంథాలు, నిర్గమకాండం కంటే ముందున్నటువంటి గ్రంథాలు మీరు చూస్తా ఉంటే కనానీయుల గ్రంథాలు కానీ లేకపోతే బబులోని వారి గ్రంథాలు కానీ బయలు గురించి వాళ్ళు రాస్తా ఉన్నప్పుడు బయలు సెఫోను అనేటువంటి పర్వతం మీద నివసిస్తా ఉంటాడు, అది అతనికి ముఖ్యమైనటువంటి స్థావరము అని వారు అంటా ఉండేవాళ్ళు అనమాట. ఈ సెఫోను అనేటువంటి పర్వతం ఎవరో ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎవరు దాని యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఇవ్వలేదు. కాబట్టి బయల్ సెఫోను అని అంటే దాని అర్థం ఏంటంటే బయలు యొక్క నివాస స్థలము, లేకపోతే బయలు సింహాసనం వేసుకున్నటువంటి ప్రదేశము. దీనికి ఆ పూర్వ గ్రంథాల్లో మనకి ఏం కనిపిస్తా ఉంటాయంటే ఇక్కడ నుంచి బయలు అంటే ద గాడ్ ఆఫ్ లైట్నింగ్ వాళ్ళ ప్రకారం అనమాట. వర్షానికి లేకపోతే తుఫానికి రాజు. కాబట్టి లైట్నింగ్ అంటే స్టామ్, గాడ్ ఆఫ్ స్టామ్ అని పిలవడం ఇంకా మంచిది. కాబట్టి తుఫానికి రాజు కాబట్టి, తుఫానికి దేవుడు కాబట్టి బయలు ఈ ప్రదేశం నుంచి సెఫోన్ అనేటువంటి పర్వతం మీద నుంచి తుఫాన్లు వదులుతా ఉంటాడు భూమి మీదకి అని వాళ్ళు అనుకుంటా ఉంటారనమాట. ఈ ప్రదేశాలన్నింటినీ కూడా మీరు రీసెర్చ్ చేస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఎర్ర సముద్రం క్రాసింగ్ అని అనుకుంటున్న ఈ ప్రాంతంలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ తుఫాన్లు వస్తూ ఉండేవి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా భయంకరమైనటువంటి తుఫాన్లు ఫామ్ అవుతా ఉండేవి అనమాట. ఎందుకంటే ఒకవేళ గాలి కనుక వచ్చిందనుకోండి, ఇటు పర్వతాలు ఉన్నాయి, మీరు చూసారంటే రైట్ సైడ్ పర్వతాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పర్వతాలు ఉన్నాయి, ఈ మధ్యలోనేమో సముద్రపు నీరు. కాబట్టి గాలి ఒకవేళ తుఫాను కనుక చిన్న తుఫాను ఫామ్ అయిందంటే ఈ ప్రదేశానికి వచ్చేసరికి అది ఏమైపోద్ది అంటే ఫనెల్ ఆకారంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇటు పర్వతం ఉంది, ఇటు పర్వతం ఉంది, మధ్యలో గాలి ఫనల్ ఆకారంలోకి వచ్చి స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట, పెద్ద సైక్లోన్ లాగా మారుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు తుఫాన్లు దాటుతా ఉండేవి అనమాట. ఒక్కొక్కసారి ఈ పర్వతాల మీద నుంచి విపరీతమైన గాలులు వేస్తూ ఈ ప్రదేశం అంతా కూడా ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తూ ఉండేవి. కాబట్టి ఈ ఈ ఎవిడెన్సెస్ కూడా, ఈ సాక్ష్యాలు కూడా బహుశా
ఇక్కడ నుంచే తుఫాన్లు ఎక్కువగా ఫామ్ అవుతూ ఉండేవి కాబట్టి బయల్సిఫోన్ అనేటువంటి ప్రదేశం కూడా ఈ దగ్గరలోనే ఎక్కడో ఉంది అన్నదానికి ఇండికేషన్ మనకి దొరుకుతుంది అనమాట. కాబట్టి చాలా మంది ఏమని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, చాలా మంది అంటున్నటువంటి మాటలను బట్టి, ఆ ఈ రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తులు అంటున్నటువంటి మాటలను బట్టి, ఇస్రాయేలీలు ఈ ప్రదేశంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు అని మనం అర్థం చేసుకోవచ్చు. నువేబా సముద్రము, గల్ఫ్ ఆఫ్ అకబా అన్నటువంటి ప్రదేశంలో వారు దాటడం జరిగింది. కరెక్ట్ గా మనకి మోషే ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ స్టేజెస్ కి మనం వెళ్ళినప్పుడు నెక్స్ట్ విషయాల్ని మనం గమనిద్దాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఫరో ఏమో బయలుదేరి వాళ్ళని కలుసుకుంటున్నాడు అని 10వ వచనంలో మనం చూసాం. 11వ వచనం లేకపోతే 10వ వచనం చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉన్నారు. ముందు సముద్రం ఉంది, చుట్టూ పర్వతాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చినటువంటి దారి సన్నగా ఉంది, అదే దారిలో ఫరో వస్తున్నాడు రథాలు వేసుకొని. కాబట్టి తప్పించుకోవడానికి, పారిపోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని వారు చూసినప్పుడు వారికి దిగులు వచ్చింది. దిగులు రావడం సమంజసమే. ఎందుకంటే కంటికి వాళ్ళకి ఏం కనిపించట్లే, ఎలా తప్పించుకోగలము అన్నటువంటి ఆలోచన వారి మనసుల్లో లేదు, వాళ్ళకి రాలేదన్నమాట. భయపడతా ఉన్నారు. ఆ భయము అర్థం చేసుకోవచ్చు మనం. తర్వాత చక్కటి మాట రాశాడు అక్కడ, యెహోవాకు మొర్రపెట్టిరి, యెహోవాకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారనమాట. అది కూడా బాగుంది, చాలా చక్కటి మాట రాస్తా వచ్చాడు. కానీ 11వ వచనం 12వ వచనం చూసేసరికి ఈ మొర కాస్త ఏమైపోయిందో చూడండి. అందులో వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులకు దాసులు మగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అగుటే మేలని చెప్పిరి అని అంటున్నారు అనమాట. సమాజం అంతా కూడి మొరపెట్టడం బాగానే ఉంది, కానీ మొరపెట్టిన తర్వాత యెహోవాకు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి? దే షుడ్ యాంటిసిపేట్ దట్ గాడ్ విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ వర్క్. కాబట్టి దేవునికి పని చేయడానికి సమయం ఇవ్వాలి. కానీ వీళ్ళు సమయం ఇవ్వట్లేదు. దే చేంజ్డ్ దేర్ క్రైయింగ్ ఇంటూ కంప్లైనింగ్. కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితికి మార్చేశారనమాట. క్రైయింగ్ హ్యాడ్ టర్న్డ్ ఇంటూ కంప్లైనింగ్. ఇశ్రాయేలీలే వాళ్ళు కఠినమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి కష్టమైనటువంటి సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ముని ఈ దేశంలో లోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిది. ఎలాగా వాళ్ళు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నారో, కొంచెం శ్రమ వాళ్ళకి వచ్చినప్పుడు మనము చూడగలం. నిజానికి చెప్పాలంటే 14వ అధ్యాయంలో వాళ్ళకి శ్రమ రాలే. ఆ వేగులు వారు 12 మంది వేగులు వెళ్ళి ఆ దేశంలో చాలా మంది పెద్ద పెద్ద భయంకరమైనటువంటి శరీరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆజానుబాహులు ఉన్నారు. వాళ్ళని చూసుకొని మమ్మల్ని మేము చూసుకుంటే మేము మిడతలను చూసినట్లు అనిపిస్తా ఉంది అని ఆ 10 మంది తప్పుడు సమాచారం తీసుకుని వచ్చినందువలన వీళ్ళు పెడుతున్నటువంటి బొబ్బలు అన్నమాట ఇవి. కాబట్టి ఏదైనా శ్రమ అన్నటువంటి విషయం వచ్చిందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, ఐగుప్తు ఉంటే బాగుండేది అని ఆలోచిస్తా ఉండేవాళ్ళు. యెహోషువ 7వ అధ్యాయము చూస్తే 6వ వచనం నుంచి మనం చదువుతా ఉంటే, యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పూసుకొనుచు
అయ్యో ప్రభా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభా కనికరించుము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనమాట. ఎలాగా? బబులోనుకి అవతల మేము నివసించుంటే బాగుండేది, సారీ, ఆ ఆ, యోర్దానికి అవతల మేము నివసించుంటే బాగుండేది అన్న ఆలోచన వీళ్ళకి వచ్చిందనమాట. అంటే యోర్దానులో యోర్దానికి యువతల వాగ్దాన దేశంలో నివసించడం వాళ్ళకి భయంకరమైనటువంటి విషయంలో అనిపిస్తా ఉంది. మరలా పాత జీవితానికి వెళ్ళిపోతే, గడిచినటువంటి దినాలకు వెళ్ళిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తున్నారనమాట. టిపికల్ హ్యూమన్ నేచర్. మనం కూడా మన యొక్క పరిస్థితులను కనుక మీరు ఆలోచిస్తే, జ్ఞాపకం చేసుకుంటే, లేకపోతే గమనిస్తే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వి టేక్ కంఫర్ట్ ఇన్ ద పాస్ట్. గతంలో మనము ఓదార్పుని పొందడానికని చూస్తాం. ఈనాటి కంటే గతించినటువంటి రోజులు ఎప్పుడు మనకి తీయగా కనిపిస్తూ ఉంటాయి. ఈనాటి కష్టం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వరకుటి దినాలలో కష్టపడినా సరే ఆ కష్టం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉండదు. కొన్ని సార్లు, చాలా సార్లు అందుకనే ఆ రోజులు బాగుండేవండి అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట మనం. పరిస్థితుల్లో అన్నిటిలో ఇప్పుడు మనం బాగుండొచ్చు, కానీ ఆ రోజులు బాగుండేవి అని గతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి శ్రమలు వచ్చినప్పుడు ఆ రోజులు ఉండుంటే ఎంత బాగుండు అని మనం అనుకుంటా ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకుంటున్నారు, ఐగుప్తులో ఉండుంటే ఎంత బాగుండు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు దాస్యములో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు కఠోరమైనటువంటి శ్రమను పడతా ఉన్నా సరే, వాళ్ళకి తినడానికి తిండి ఉంది. రాత్రి పడుకోవడానికి ఒక ఇల్లు ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఒక గమ్యం ఉంది, ఒక ప్రదేశం ఉంది, నివసించడానికి ఒక స్థలం ఉందన్నమాట. కాబట్టి వాటిలో ఉన్నటువంటి కంఫర్ట్ ని చూసుకుంటున్నారు. భవిష్యత్తులో వచ్చేటువంటి కంఫర్ట్ ని వాళ్ళు చూసుకోవట్లే. దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్, నాట్ ఇన్ టు ద ఫ్యూచర్. వాళ్ళు భవిష్యత్తుని చూడలేకపోతున్నారు అనమాట. ప్రియులారా, అందుకనే పౌలు భక్తుడు అంటాడు, పైనున్న వాటిని మీరు చూడండి, పైనున్న వాటిని మీరు వెతకండి అని అంటాడు అనమాట. లేకపోతే యేసు ప్రభు వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికగా పరిగెడదామని అంటాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోక సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచించొద్దు, ఇక్కడ మీరు ధనం కూర్చుకోవడానికని ఆలోచించొద్దు, పరలోకంలో మీరు ధనం కూర్చుకోవడం కోసమని ఆలోచించండి అని యేసు ప్రభు వారు అన్నారు అనమాట. దేని గురించి ఆలోచిస్తున్నాం? ఆర్ వి లుకింగ్ బ్యాక్ ఆర్ ఆర్ వి లుకింగ్ ఫార్వర్డ్? మన జీవితంలో మనం వేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఆర్ వి లుకింగ్ బ్యాక్ ఆర్ ఆర్ వి లుకింగ్ ఫార్వర్డ్? మన జీవితంలో మనం పెద్దవాళ్ళం అయ్యే కొలది, ప్రత్యేకించి యవనస్తులకి చెప్తా ఉన్నాను, మీరు వయసులో పెరిగే కొలది బ్యాక్వర్డ్ వ్యూ కంటే ఫార్వర్డ్ వ్యూ చాలా ముఖ్యమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. గతాన్ని మనం మర్చిపోవచ్చు, రాబోయే భవిష్యత్తుని మాత్రం మనం మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. ప్రత్యేకంగా క్రీస్తు దగ్గరికి వెళ్ళేటువంటి, క్రీస్తు మనకు అందించబోయేటువంటి మహిమను, ఆ భవిష్యత్తును మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కనాను దేశంలో, తమదైనటువంటి దేశంలో స్వాతంత్రంతో, స్వేచ్ఛతోటి మేము సెటిల్ అవుతాము అన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేదనమాట. పోయినటువంటివి గుర్తున్నాయి కానీ లభించేటువంటివి వారికి గుర్తులేవన్నమాట. ప్రియులరా, అందుకనే యువర్ ఐస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ క్రైస్ట్. యువర్ ఐస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ద కమింగ్ గ్లోరీ. దేవుడు మీకు అనుగ్రహించబోయేటువంటి మహిమను మీరు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తా ఉన్నది. గతాన్ని మాత్రమే గుర్తుంచుకోవడం వలన, గతం గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ రాబోయే మహిమను విసర్జించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చేసినటువంటి బహుఘోరమైనటువంటి తప్పిదం అదే. బహుఘోరమైనటువంటి తప్పిదం అదే. గతాన్ని వాళ్ళు గుర్తుంచుకున్నారు కానీ రాబోయే విషయాల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. మోషే ఏం జవాబు చెప్పాడో చూడండి. నిర్గమకాండం 14లోనికి వస్తే తిరిగి మోషే 13వ వచనం నుంచి ఏం చెప్పాడో చూడండి. 3 విషయాలు చెప్తున్నాడు అనమాట అక్కడ స్పష్టంగా 13వ వచనంలో. భయపడకుడి, డూ నాట్ ఫియర్ అన్నటువంటిది మొట్టమొదటి విషయం. తర్వాత అంటున్నాడు, ఊరకనే నిలుచుండి అని అంటున్నాడు అనమాట. స్టాండ్ స్టిల్ అంటున్నాడు. చాలా చాలా చెప్పాడు. నేను వాటిని వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నా మీకు. మూడవది చూడుడి అని అంటున్నాడు అనమాట. భయపడకుడి, ఊరక నిలుచుండి, చూడుడి అన్నటువంటి 3 విషయాలు మోషే వాళ్ళకి చెప్తా ఉన్నాడు అనమాట.
డూ నాట్ ఫియర్, స్టాండ్ స్టిల్ అండ్ సీ. డూ నాట్ ఫియర్ అన్నటువంటి ఈ యొక్క వాగ్దానం ఉంది చూసారా, భయపడద్దు అన్నటువంటి ఈ వాగ్దానము పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడు చాలాసార్లు మనకి జ్ఞాపకం చేశాడు. దేవుడు చాలాసార్లు ఈ వచనాన్ని, ఈ మాటని, ఈ ఫ్రేజ్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనిషికి చాలా కామన్ గా వచ్చేటువంటి ఆలోచన భయం. వీఆర్ ఆల్ ఫియర్ఫుల్ పీపుల్. భయస్థులమైనటువంటి ప్రజలము మనం. మనకి దయ్యం అంటే భయం కాదు, భవిష్యత్ అంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మనుషులంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. పరిస్థితులంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మాట్లాడాలంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దేవుని కోసం ఏదైనా పని చేయాలంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వీఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాల గురించి మనము భయస్థులము, మనం భయపడతా ఉంటాం అన్నమాట. అందుకనే దేవుడు స్పష్టంగా మొట్టమొదటిగా చెప్పేటువంటి మాట ఏంటంటే డూ నాట్ ఫియర్. భయం ఉన్నప్పుడు ప్రజలు రేషనల్ గా థింక్ చేయలేరనమాట. భయపడతా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తాం. కామ్ గా, కంపోజ్డ్ గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మనుషులు తప్పులు చేసేటువంటి అవకాశం తక్కువ. కానీ ఎప్పుడైతే భయం ఉంటుందో మనం మనస్సు సగం ఆ భయాన్ని డీల్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటది. కాబట్టి సరిగ్గా ఆలోచించదు. అందుకనే భయంగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే డూ నాట్ ఫియర్ అని మనం చూస్తున్నాం. 10వ వచనంలో కనుక మీరు మధ్యలో చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తీయులు వచ్చుట చూచి మిక్కిలి భయపడి అని మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క మొట్టమొదటి కండిషన్ ని దేవుడు అడ్రస్ చేస్తున్నారు అనమాట. మిక్కిలి భయపడి అన్నటువంటి ఆ యొక్క కండిషన్ అడ్రస్ చేస్తూ భయపడద్దు అని చెప్తున్నారు. ప్రియులరా, the first thing that we need to rectify in our lives is to get out of that fear. మీకు దేని గురించి అన్న భయం ఉందా? మీ భవిష్యత్తు గురించి భయం ఉందా? మీరు చేయాల్సినటువంటి పని గురించి భయం ఉందా? మాట్లాడాల్సిన మాట గురించి భయం ఉందా? ఏ భయం ఉన్నా సరే యు నీడ్ టు టేక్ ఇట్ టు గాడ్. దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి దాన్ని వదిలిపెట్టేయాలి. భయం దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళాలి. భయపడకూడి అన్నటువంటి ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అనమాట, భయపడద్దు. తర్వాత అంటున్నాడు భయపడద్దు అన్నటువంటి మాట చెప్పిన తర్వాత మోషే అంటున్నాడు మీరు ఊరక నిలుచుండుడి అని అంటున్నాడు అనమాట. స్టాండ్ స్టిల్. ఎందుకు? భయపడేవాడు ఏం చేస్తాడు? రథాలు వస్తా ఉంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. రథాలు వస్తా ఉంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కొండెక్కేయాలని ఒకటి ప్రయత్నం చేస్తాడు. ఒకడేమో సముద్రం ఈదేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఒకడేమో ఇంకేటో పారిపోదామని ప్రయత్నం చేస్తాడు అనమాట. చల్లా చెదురైపోతారు అనమాట. కలగప్పలకం అయిపోతుంది అక్కడ పరిస్థితి. భయంకరంగా ఉంటుంది. కాబట్టి మోషే అంటున్నాడు వన్స్ యూ కాంకర్డ్ యువర్ ఫియర్స్, మీరు భయపడడం ఆపేసిన తర్వాత, భయపడద్దు అన్నటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడికి పరిగెట్టద్దు. స్టాండ్ స్టిల్. వెనక నుంచి రథాలు తరుముకుంటూ వస్తా ఉంటే ఇలా నిలకడగా నించున్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయమో తెలుసా? ఎంత విశ్వాసము కావాలో తెలుసా ఆ వ్యక్తికి? కాబట్టి ఈ భయపడద్దు, నిలిచి ఉండండి ఊరికే అన్నటువంటి ఈ మాటలో విశ్వాసంతో నిండండి అన్నటువంటి మాట మనకు కనిపిస్తా ఉందన్నమాట. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఈ స్టాండ్ స్టిల్ మనం చేయలేం. వి కెనాట్ స్టాండ్ స్టిల్ విశ్వాసం లేకపోతే. కాబట్టి భయాన్ని వదులుకున్నటువంటి వ్యక్తులు విశ్వాసంతో నింపబడాలన్నమాట. యు లీవ్ ఫియర్, యు షుడ్ బి ఫిల్డ్ విత్ ఫెయిత్. భయాన్ని వదులుకుని విశ్వాసముతో నిండాలన్నమాట. వాక్యంలో నుంచి మనకు ఆ విశ్వాసం వస్తుంది. దేవుని యొక్క కృపను బట్టి మనకి ఆ విశ్వాసం వస్తుంది అనమాట. కాబట్టి ఇశ్రాయేలు చెప్తా ఉన్నాడు భయపడడం మానేయండి, విశ్వసించి నిలకడగా ఉండడం నేర్చుకోండి. అలా చేస్తే ఏమవుతుంది అంటే తర్వాత చూస్తారు అని అంటాడు అనమాట. నిలుచుండి చూడుడి. దేనిని చూడాలి? యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను చూడండి. మీకు రక్షణ కలగాలి అని అంటే, మీ జీవితంలో ప్రోగ్రెస్ ఉండాలి అని అంటే, అది స్పిరిచువల్ కానివ్వండి లేకపోతే మెటీరియల్ కానివ్వండి, అది ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ అన్నా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా భయాలు వదులుకోండి, విశ్వాసంతో నిండండి, దేవుడు చేసేటువంటి కార్యాలను చూడండి. మోషే ఇస్తున్నటువంటి సింపుల్ ఇన్స్ట్రక్షన్ అనమాట. భయాలు వదలండి, విశ్వాసంతో నిండండి, దేవుడు మీ జీవితంలో చేసేటువంటి కార్యాలను చూడండి.
మీరు భయపడిపోతూ ఉంటే విశ్వాసం ఉండదు మీలో. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలను మీరు చూడలేరు. మీరు అనుభవించలేరు. యూ కెనాట్ సీ. ఈ చూడుడి అనేటువంటి ఈ మాట వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అయినప్పటికీ, చూడండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పటికీ కూడా, వాళ్ళకి చెప్తున్నప్పటికీ కూడా, అందులో ఒక వాగ్దానం కూడా నిమగ్నమే ఉంది. ఎందుకంటే రక్షణని చూడండి అని అంటున్నాడు అనమాట. ఊరికే నిలుచొని చుట్టుపక్కల చూడండి అని అనట్లే. దేవుడు మీకు రక్షణని ఇస్తాడు కాబట్టి ఆ రక్షణను మీరు చూడండి అని అంటున్నాడు. కాబట్టి దేవుడు చేసేటువంటి ఘనమైనటువంటి గొప్ప కార్యాలను కనుక మీరు చూడాలి అని అంటే మీ జీవితంలో మొట్టమొదటిగా భయాలు వదిలేయండి. దేని గురించి భయపడుతున్నారో ఆ భయాలన్నింటినీ యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర వదిలేసేయండి. అది క్రూసిఫై యువర్ ఫియర్స్ విత్ క్రైస్ట్. మీ మీ భయాలన్నింటినీ కూడా సిలువ వేసేయండి. ఆ తర్వాత విశ్వాసంతో నింపమని అడగండి. విశ్వాసంతో నింపమని అడిగితే పరిశుద్ధాత్మ మీకు విశ్వాసాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆయనే విశ్వాసానికి కర్త. పరిశుద్ధాత్మే మనకి విశ్వాసాన్ని ఇవ్వగలరు. అది ఆత్మ ఫలంగా కానివ్వండి, లేకపోతే ఆత్మ వరంగా కానివ్వండి, ఏ రకంగా అనేప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఆత్మ వరము, ఆత్మ ఫలము కూడా విశ్వాసం. ఇదివరకు ఎప్పుడో మనం మాట్లాడుకున్నట్టున్నాం దాని గురించి. ఇట్స్ బోత్ గిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రూట్ అన్నమాట. కాబట్టి విశ్వాసము మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నాకు విశ్వాసముతో నింపు అని మనం ప్రార్థన చేసినప్పుడు, నేను అల్ప విశ్వాసిని, హెల్ప్ మై ఫెయిత్ అని అడిగాడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. మోగ దెయ్యం పట్టినటువంటి వాడు గిలగల కొట్టేసుకుంటా ఉంటే ఎవరు సహాయం చేయలేకపోతున్నారు. యేసు ప్రభువారు రూపాంతరం చెంది కిందకు దిగినప్పుడు ఆ తండ్రి అంటాడు, హెల్ప్ మై ఫెయిత్. నాకు అవిశ్వాసం ఉంది, నా అవిశ్వాసానికి సహాయం చేయి, నాకు విశ్వాసంతో నింపు. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ us విత్ దట్ ఫెయిత్. కాబట్టి భయం వదిలించుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో నిండి అప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి క్రియలు మనం చూడొచ్చు అనమాట. మరి నేనేం ప్రయత్నం చేయకూడదన్నా అని అంటే అక్కడ అంటున్నాడు అనమాట మోషే స్పష్టంగా, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలెను అని ప్రజలతో చెప్పాను అని అంటున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తారంట. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఈ సెంటిమెంట్ ని మీరు తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మోషే మరలా చెప్తాడు వాళ్ళకి. ఈ తరమంతా చనిపోయిన తర్వాత ఇప్పుడు నిర్గమకాండంలో మనం చదువుతున్న తరమంతా చనిపోతారు. 40 ఏళ్ళు ప్రయాణం చేశారు కదా. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో వీళ్ళంతా ఇప్పుడు నిర్గమకాండంలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రజలందరూ చనిపోతారు. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయంకి వచ్చేసరికి క్రొత్త తరం అనమాట. వీళ్ళ పిల్లలు ఉంటారనమాట. వాళ్ళకి చెప్తా ఉంటాడు, దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు, మీ ముందు దేవుడు నడుస్తాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో యుద్ధము యెహోవాది అని కనిపిస్తుంది మనకి. దేవుడే యుద్ధం చేస్తాడు అని. 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళీ అలా కనిపిస్తుంది, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. యెషయా 31:4, జకరియా 14:3 ఈ వచనాలని మీరు చూస్తా ఉన్నప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ద లార్డ్ ఫైట్స్ ఫర్ యూ ఇజ్రాయెల్. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తారు, యెహోవా మీ ముందు వెళ్తారు అని భక్తులు చెప్తా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి మొదలైందనమాట. మోషే అన్నాడు అనమాట, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఎంత చక్కటి మాట చూడండి. నేను బలహీనుణ్ణి, కానీ గొలియాతు లాంటి భీకరమైనటువంటి స్వరూపం వచ్చినప్పుడు నేను తట్టుకోలేను. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ మీ. దేవుడు మనకి ఆ భరోసా ఇస్తున్నాడు అనమాట. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ మీ. కాబట్టి భయము, ఆందోళన, దిగులు, ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి కనుక మీ మనసులో ఉంటే మీ భవిష్యత్తును బట్టి కానీ, జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ, రిజల్ట్స్ని బట్టి కానీ, మీ చదువును బట్టి కానీ, వివాహం బట్టి కానీ, దేని గురించి అయినా కావచ్చు, ఆందోళనలు రకరకాలుగా ఉండొచ్చు. ఆ భయాలన్నింటినీ కూడా దేవుని పాదాల దగ్గర పడేయండి. దేవుడు మిమ్మల్ని విశ్వాసంతో నింపుతాడు. మీ జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యాలను మీ కనులతో మీరే చూస్తారు. అందరితో ఆగిపోలేదు. మోషే ఎప్పుడైతే ఇలాంటి మంచి మాటలు చెప్పాడో ఇశ్రాయేలీయులకి, 15వ వచనం నుంచి గాడ్స్ పుష్ టు యాక్షన్ కనిపిస్తుంది అనమాట మీకు. అందులో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అని అన్నాడు.
నీవేలా నాకు మొరపెట్టుచున్నావు అంటే మీరెలా నాకు మొరపెట్టుచున్నారు అని అంటే ఇంకా బాగుంటుంది అనమాట ట్రాన్స్లేషన్ అక్కడ. ఎందుకంటే అక్కడ యెహోవా మోషేతో చెప్తా ఉన్నప్పుడు మోషే కాదు మొరపెట్టుతుంది కదా, మోషే ఇశ్రాయేలీకి ధైర్యం చెప్తున్నాడు. నిజానికి మొరపెడుతుంది ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. అక్కడ మనం కనుక పైన చూస్తే 10వ వచనం చివరి మాట యెహోవాకు మొరపెట్టిరి. కాబట్టి యెహోవాకు మొరపెట్టినప్పుడు మోషేతో చెప్తున్నాడు అనమాట ఇశ్రాయేలీలతో చెప్పమని. ఎందుకు మొరపెడుతున్నారు? సాగిపోండి అని ఇశ్రాయేలీలతో చెప్పు. 16వ వచనం నీవు నీ కర్రని ఎత్తి, ఆ పదానికి నీవైతే నీ కర్రని ఎత్తి అని ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో కనుక మీరు చూస్తే యాజ్ ఫర్ యూ అని ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళంతా ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. మీరు ఈ వచనాలు కనుక మీరు చూస్తే 15వ వచనం నుంచి 16, 17 వచనాలు కూడా 18వ వచనం వరకు కూడా 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు అక్కడ. వాళ్ళు చేయాల్సిందేంటి, నువ్వు చేయాల్సిందేంటి, నేనేం చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు సర్వసమాజము చేయాల్సిందేంటి, వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతారు వాళ్ళు? సముద్రం ఉంది కదా. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే చేతి కర్రనెత్తాల పైకి, నేనేం చేస్తాను మిగతాదంతా చేస్తాను అనమాట దేవుడు అంటనమాట. ఇశ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నాయకుడైనటువంటి మోషే చేతి కర్రనెత్తి వాళ్ళకి డైరెక్షన్ చూపించాలి. దేవుడు మిగతాదంతా చేస్తాడనమాట. ద హార్డ్ లిఫ్టింగ్, హెవీ లిఫ్టింగ్, బరువు అయినటువంటి పనులు చేసేటువంటిది దేవుడు, చేసేదేమో దేవుడు. సులభమైనటువంటి కేవలం ఒబీడియన్స్ తో నిండినటువంటి పనులు చేసేది మాత్రం మనం అనమాట. ఇశ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు 15వ వచనంలో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. వై ఆర్ యూ ప్రేయింగ్? 2 అర్థాలు రావచ్చు అక్కడ. ఒకవేళ ఇది డైరెక్ట్ గా మోషేతో అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నీకు తెలుసు కదా నువ్వేం చేయాలో, పద ముందుకి అని అంటున్నాడని మనం అనుకోవచ్చు. ఇశ్రాయేలీలతో అంటా ఉంటే మీరు ఎలా నాకు మొరపెడుతున్నారు అన్నటువంటి ఆలోచనతో కనుక దేవుడు ఇశ్రాయేలీలతో అంటా ఉంటే వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం లేకుండా నన్ను తిట్టుకుంటూ ఎందుకు ఐగుప్తులో మాకు సమాధులు లేవన్నా ఎక్కడికి తీసుకుని వచ్చి చంపేయడానిక మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు దేవుడు అని ప్రశ్నిస్తూ ఒకవైపు నుంచి మొర పెట్టేస్తుంటే విశ్వాసం లేనటువంటి మొర ఎందుకు అని అడుగుతున్నాడని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇశ్రాయేలీలు చేయాల్సింది ఏంటంటే ఊరికే నమ్మేసి వెళ్ళిపోవాలన్నమాట, అంతే. ఒబీడియంట్. చాలా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమని అడుగుతారంటే, అన్న మోషే ఏమో ఊరికే నిలిచుండండి అని అన్నాడు, దేవుడేమో మరి నడవండి అని అన్నాడు, కాంట్రడిక్షన్ కాదా అని అడిగేవాళ్ళు ఉంటారు. మోషే ఊరికే నిలిచుండండి అన్నటువంటిది మనం దానిని ఎనాలజీలాగా చూడాలన్నమాట. అంటే నువ్వు ధైర్యంగా నిలబడు అని అన్నప్పుడు మనం మనం దాని అర్థం ఏంటి, అక్కడ మనం నుంచుని ఉండిపోవాలని కాదు, స్టాచ్యూలా నుంచుని ఉండిపోవాలని కాదు. నిలబడు అంటే దాని అర్థం ఏంటంటే బలంగా ఉండు, ధైర్యంగా ఉండు అని అర్థం అనమాట. కాబట్టి మీరు ఊరికే నిలిచి ఉండండి అంటే ఏ పని చేయొద్దు మీరు, బేసికల్లీ అది అక్కడ ఉద్దేశం. అంతేగాని స్టాండ్ స్టిల్ అని కాదనమాట. మీరు పారిపోవద్దు, బేసికల్లీ భయపడి పారిపోవద్దు. కానీ చేయాల్సింది ఏంటి, ముందుకు నడవాలి. మీకు దారి కనిపించకపోతున్నా సరే టేక్ స్టెప్స్ ఫార్వర్డ్. అది దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట అనమాట. విశ్వాసముతో అడుగులు ముందుకు వేసినప్పుడు దారులు దానంతటే ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. దారులు దానంతటే ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు డైరెక్షన్స్ తెలియదు మనకి, ఎటు తీసుకుని వెళ్తాడు దేవుడు. కానీ విశ్వాసంతో మనం అడుగులు వేసినప్పుడు దేవుడు తీసుకుని వెళ్తాడు. అబ్రహాముకి చెప్పాడు, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని. అంతేగాని కనాను దేశంలో పలానా చోటుకు వెళ్ళు, బైర్షెబాకు వెళ్ళు, లేకపోతే అక్కడ మమ్రేకి వెళ్ళు, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వు చెప్పలేదు. ఈ డైరెక్షన్స్ అన్ని అబ్రహాము ఎటో బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. దేవుడే అబ్రహాముని డైరెక్ట్ చేశాడు. ఆయన ఎటు లెఫ్ట్కి తిరగాలో, ఎటు రైట్కి వెళ్ళాలో, ఎటు కొండ ఎక్కాలో, ఎటు కొండ దిగాలో, ఎక్కడ ఏం చేయాలో మొత్తం దేవుడే డైరెక్ట్ చేశాడు అబ్రహాముని. విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇది సంఘములో విశ్వాసులుగా చేయాల్సినటువంటి పని అన్నమాట. ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రజలు చేయాల్సినటువంటి పని అన్నమాట. ఇది మోషే లాంటి దైవజనుడు చేయాల్సిన పని ఏంటంటే, కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదురు. కర్రనెత్తడం నాయకుల యొక్క బాధ్యత అన్నమాట. డైరెక్షన్ ని చూపించడం నాయకుల యొక్క బాధ్యత. ఏ దారిలో వెళ్ళాలి అన్నటువంటి అవగాహన
విశ్వాసులందరికీ ఉండకపోవచ్చు కాబట్టి విశ్వాసులకు దారి చూపించాల్సినటువంటి బాధ్యత సంఘ నాయకులది, సంఘంలో ఉన్నటువంటి పెద్దలది, ప్రత్యేకించి సంఘానికి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తులకి. సో దే లీడ్ విత్ డైరెక్షన్ అండ్ ద పీపుల్ ఫాలో. అయితే దేవుని సహాయము ఉంటదన్నమాట. సముద్రము మోషే పాయలు చేయలే, దేవుడు పాయలుగా చేశాడు. మోషే కర్ర ఎత్తాడంతే. కానీ ఒబే అయ్యాడు కాబట్టి, దేవుడు కర్ర ఎత్తమన్నప్పుడు ఎత్తాడు కాబట్టి సముద్రము పాయలైపోయింది అనమాట. దేవుని పని ఏం చేస్తాడో చూడండి 17వ వచనంలో. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరుచుదును అని అంటున్నాడు అనమాట. కాబట్టి మీరు ఆ వచనాలు చదివితే మీకు స్పష్టంగా కనిపిస్తా ఉంటది. 15వ వచనంలో 15వ వచనంలో సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పు. 16వ వచనంలో నీవు నీ కర్రని ఎత్తు. 17వ వచనమేమో నేనే ఐగుప్తీల హృదయమును కఠినపరచుదు. అంటే వాళ్ళు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను. సో మొత్తం ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు అనమాట దేవుడు మోషేకి ఎలా చేయాలి అనేటువంటిది. ఐగుప్తీల హృదయాలను కఠినపరుస్తాడంట దేవుడు. వారంతా వచ్చి ఇశ్రాయేలీయులను తరుముతారంట. ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నేను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. వెన్ వి ఆల్ డూ అవర్ జాబ్స్, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ముందుకి, మన నాయకులు మనకి కర్రనెత్తి డైరెక్షన్ ని చూపిస్తా ఉంటే అప్పుడు మిగతా దేవుడు మిగతా పనులన్నీ చూసుకుంటాడు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు యెహోవా అంటే ఎవరో తెలుసుకుంటారనమాట. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. ఈ దేవుడిలో ఉన్నటువంటి కేపబిలిటీ ఏంటి, దేవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దేవుడిలో ఉన్నటువంటి ఘనమైనటువంటి విషయాలు ఏంటి, మహిమ ఏంటి ఇది, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారనమాట. మనం డిసొబీడియంట్ గా ఉంటూ, మన నాయకులు దారి చూపించకుండా ఇష్టానుసారంగా బలహీనంగా ఉంటూ దేవుడు సహాయం చేయడప్పుడు మనకి, దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు అప్పుడు? దేవుడు చెప్పినటువంటి మాటలు మనం మన నాయకులు మనకు డైరెక్షన్ చూపించాలి, మనం ఆ డైరెక్షన్ లో నడవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. చుట్టూ ఉన్నటువంటి జనాలు చూసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది అనమాట. ఈయనే దేవుడని తెలుస్తుంది అనమాట. మీరు నోరెత్తి స్వార్థ చెప్పక్కర్లేదు, మీరు నోరెత్తి ప్రకటించక్కర్లేదు కూడా, కానీ తెలిసిపోతుంది ప్రజలకి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుడు యాక్షన్ అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి కదలండి, బయలుదేరండి అని చెప్తున్నాడు. చెప్పినటువంటి దేవుడు మోషే కర్రెత్తేదాకా వెయిట్ చేయలే. మీరు కనుక చూసారంటే 19-20 వచనాలు కనుక మీరు చదివితే, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అని చెప్తాను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు అని చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాటలో చూడండి. దేవుడు యాక్షన్ అని చెప్పి ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఆయన మీరు కదిలేంత వరకు నేను కదలను అని అనట్లే. ఇశ్రాయేలీయులారా మీరు ముందుకు నడవండి అని చెప్పి మోషే కర్రెత్తి, తర్వాత చూస్తారు 21లో మీరు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా అని మీరు చూస్తారు అనమాట. మోషే చెయ్యి చాపే లోపు దేవుడు ఒక యాక్షన్ చేశాడు అనమాట. అక్కడ వీళ్ళకి సెక్యూరిటీని ఇస్తున్నాడు అనమాట. వీళ్ళు భయం పోయేటట్టు చేస్తున్నాడు అనమాట. గాడ్ ఈస్ హెల్పింగ్ అవర్ ఫెయిత్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. ఎందుకంటే మీరు ఆ సన్నివేశాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ముందున్నారంట దేవదూత, ఇశ్రాయేలీకి ముందున్నారు దేవదూత. అంటే సముద్రం వైపు ఉన్నారనమాట దేవదూత. కొండల వైపు లేరు, సముద్రం వైపు ఉన్నారు. మీరు ఆ మ్యాప్ ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే సముద్రం వైపు ఉన్నారు దేవదూత. ఆ ముందున్నటువంటి దేవదూత ఇప్పుడు ఏమైపోయారంటే కొండల వైపుకి వెళ్ళారనమాట. కొండల వైపుకి వెళ్ళడంతో వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడింది అనమాట. మళ్ళీ మీకోసం నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోవడానికి.
సో ఇది క్రాసింగ్ అని అనుకుంటే, ఇక్కడంతా జనాలు ఉన్నారు అని అనుకుంటే, ఇది ఇస్రాయలీలు వచ్చినటువంటి రోడ్ ఇది అని అనుకుందాం. ఇదంతా జనాలు ఉన్నారు అని అనుకుంటే, దేవదూత వారికి ముందు ఉన్నారనమాట ఫస్ట్ లో. ఇటువైపు ఎక్కడో ఉన్నారు. కానీ మోషేతో దేవుడి మాటలు చెప్పిన వెంటనే దేవదూత ఈ ముందు నుంచి ఈ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ సమాజం వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ అడ్డుగా నుంచున్నారనమాట. ఈ స్తంభం ఒకటి ఫామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అంటే ఈ ముందు నుంచి వెళ్ళిపోయి వెనక నించున్నారనమాట. ఈ మేఘస్తంభం ఒకటి ఫామ్ అయిపోయింది కాబట్టి ఈ మేఘస్తంభమే వెలుగు స్తంభం కూడా వాళ్ళకి. ఈ మేఘస్తంభంలో రాత్రి వెలుగు వస్తా ఉంది. వీళ్ళకి మాత్రమే, ఇశ్రాయేలీకి మాత్రమే వెలుగు వస్తా ఉంది. ఇటువైపు ఉన్న వాళ్ళకి మాత్రమే వెలుగు వస్తా ఉంది. ఈ దారిలో ఉన్నటువంటి ఐగుప్తీలు ఉన్నారు చూసారా, ఈ దారిలో ఐగుప్తీలు చిక్కుపడిపోయి ఉన్నారు. ఇప్పుడు మేఘస్తంభం అడ్డు వచ్చేసేది కాబట్టి వాళ్ళకి ఏం కనిపించట్లేదు ముందేమున్నదో. వాళ్ళకి ముందేమున్నదో కనిపించకపోయేసరికి ఈ మేఘస్తంభంలో వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఎక్కడో. వీళ్ళకి కూడా కనిపించట్లేదు, ఇశ్రాయేలీకి కూడా ఐగుప్తీలు కనిపించట్లేదు. కాబట్టి భయం లేదనమాట. సింహం కనిపిస్తున్నంత వరకే మనకి భయం, బాబోయ్ వచ్చి తినేస్తుందేమో అని. అది మాయమైపోతే మనకు అంత భయం ఉండదు. కాబట్టి ఫరో అతని సేన ఇశ్రాయేలీకి కనిపించట్లేదు, ఎందుకంటే మేఘస్తంభం వారిని కమ్మేసింది, వారిని కనిపించనివ్వట్లేదు. వాళ్ళకేమో చీకటి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి, స్క్రీన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి, రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళకేమో వెలుతురంతా ఉందన్నమాట. కాబట్టి దేవుడు ఈ సూచక క్రియ చేసినప్పుడు ఈ వెలుగు ఈ సముద్రం మీద ప్రకాశిస్తా ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఐగుప్తీలకు మాత్రం ఏం జరిగిందో ఏంటో ఏం తెలియదు అనమాట. ఐగుప్తీలకి దేవుడు ఈ సూచక క్రియ చేస్తున్నాడు అన్నటువంటి అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఇటుపక్క అటుపక్క కొండలు కప్పేసే వాళ్ళని, ముందు నుంచేమో దేవుని యొక్క మేఘస్తంభము కప్పేసింది వాళ్ళని. కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. మన విశ్వాసాన్ని, లేకపోతే మనకి ఉన్నటువంటి భయమైనటువంటి పరిస్థితిని హెల్ప్ చేయడం కోసమని దేవుడు ఆయన హీ విల్ యాక్ట్ ఫస్ట్ మనకంటే. యూదా రాస్తాడు కదా, యూదా రాసిన పత్రిక 5వ వచనం గనక మీరు చూస్తే, ఒకటే అధ్యాయం ఉంటది, 5వ వచనం చూస్తే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి అని అంటున్నాడు అనమాట. ఇక్కడ ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి అన్నటువంటి మాట ఉంది చూసారా. ఇది నిజానికి ప్రభువు కాదు. అక్కడ ఒరిజినల్ టెక్స్ట్ లో, ఏన్షియంట్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లో ఉన్నది ప్రభు అని కాదు, యేసు అని ఉంటది అనమాట. ప్రభు అన్న పదానికి వాళ్ళు అక్కడ యేసు అని రాశారనమాట. మనకి ప్రభు అని తర్జుమా చేశారు. కానీ ఈ తెలుగు బైబిల్ని ఏ డాక్యుమెంట్ ని ఆధారం చేసుకుని తర్జుమా చేశారో దానికంటే ముందు వ్రాయబడినటువంటి డాక్యుమెంట్స్ ని కనుక మీరు చూస్తే అక్కడ యేసు అని ఉంటది అనమాట. యేసు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను అని మనం చదవాలన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు కాంటెక్స్ట్. కానీ మనం 4వ వచనం చదువుతా ఉంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా ఆ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని ఇక్కడ పౌలు అంటున్నాడు అనమాట. ఆ బండ క్రీస్తే అని అంటే ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళని వెంబడించినటువంటి వాళ్ళతో పాటు వచ్చినటువంటి బండ ఎవరు, దేవదూత ఎవరు, క్రీస్తే అని అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ దేవదూత, ఇది ఒక దేవదూత కాదు, ఇది క్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత చాలా వచనాలు ఉంటాయి, మరి చదువుతా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. నిర్గమాకాండంలోనే చాలా ఉంటాయి మీకు ఐడెంటిఫికేషన్స్. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య పాత నిబంధనలో అదనమాట. ఒకవైపు వాళ్ళకి ఇశ్రాయేలీకి సెక్యూరిటీ ఇచ్చారు, ఇంకోవైపు ఐగుప్తీలకు చీకటినిచ్చారు అనమాట. ఒకవైపు వెలుగునిచ్చారు, ఒకవైపు చీకటినిచ్చారు. దిస్ ఈజ్ ఆల్వేస్ ద జాబ్ ఆఫ్ జీసస్. ఒకవైపు ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి, ఆయనను విశ్వసించినటువంటి, ఆయన పిలిచినటువంటి ఇశ్రాయేలీలకి వెలుగు, ఆయనను విసర్జించినటువంటి ఐగుప్తీలకు చీకటి. ఆయనను విశ్వసించిన వారికి ఆయన వెంబడించే బండ, ఆయనను విసర్జించినటువంటి వారికి కాలుకు తగిలి పడిపోయేటువంటి అడ్డు బండ, ఆయనను విశ్వసించే సంఘానికి మూలరాయి, ఆయనను విశ్వసించినటువంటి వ్యక్తులకి ఆయన పడిపోయేటువంటి బండ, పడిపోయేటువంటి రాయి. ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చో యేసు ప్రభు యొక్క పనులను. ఆయన
గోధుమలలో నుంచి పొట్టును తీసేసేటువంటి దేవుడు, ఫలభరితమైనటువంటి ద్రాక్ష తీగలను ఉంచుతారు, ఫలభరితం కానటువంటి వాటిని తీసేసేటువంటి దేవుడు. హీఈస్ ఆల్వేస్ ద డివైడర్. నేను శాంతిని సమాధానాన్ని తీసుకుని రావడానికి వచ్చానని అనుకుంటున్నారేమో, కాదు. ఐ కేమ్ టు క్రియేట్ డివిజన్ అన్నారు. ఐ కేమ్ టు బ్రింగ్ డివిజన్ అని అన్నారు. అంటే ఆయన గురించి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, కుటుంబంలో, బంధువులలో డివిజన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆయన గురించి చీలికలు వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆయన వెలుగుని చీకటిని వేరుపరిచినటువంటి దేవుడు. ప్రారంభం నుంచి ఆయన వేరుపరుస్తూ ఉన్నారు. అందుకని ఆదికాండం మీరు మొదటి అధ్యాయం చదువుతా ఉంటే మీకు కనిపించేది ఏంటి? వేరుపరచను, వేరుపరచను, వేరుపరచను. వెలుగును చీకటిని వేరుపరిచారు, కింది జలాల్ని పై జలాల్ని వేరుపరిచారు, నీటి సముద్రంలో నుంచి నీటిని వేరుపరిచారు. వేరుపరిచను అని మీకు కనిపిస్తూ ఉంటుంది. హీఈస్ అ సెపరేటింగ్ గాడ్. ప్రియులరా, అందుకనే ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీలకు వెలుగు. కాబట్టి ఈ బలమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా మనం అసలైనటువంటి సూచక క్రియ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి ఆ సన్నివేశం దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ అద్భుతమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకోవడానికని మనం దేవుని వైపు చూద్దాం. మీరు ఏ పరిస్థితిలో ట్రాప్ అయిపోయారో నాకు తెలీదు. ముందు సముద్రం ఉందేమో, వెనకాల పర్వతాలు ఉన్నాయేమో, తప్పించుకోలేనటువంటి సైన్యము వస్తున్నట్లు శ్రమలు మీ మీదకి వస్తున్నాయేమో, బట్ ఇట్స్ ఆల్ రైట్. దేవునికి మొరపెడతా ఉన్నారేమో, దేవుని మీద కంప్లైంట్ చేసేసారేమో, ఇట్స్ ఆల్ రైట్. ఎందుకంటే దేవుడు భరోసా ఇస్తున్నాడు మనకి. డూ నాట్ ఫియర్, స్టాండ్ స్టిల్, సీ. భయపడద్దు, ఊరకే నిలిచి ఉండండి, చూడండి నేను మీకు ఇచ్చే రక్షణను. జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన మనల్ని వదిలిపెట్టరు. మనం విశ్వాసంతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలంటే వెనక్కి తిరిగి చూడొద్దు. గతంలో బాగుండేది కదా, అక్కడ ఉన్నప్పుడు బాగుండేది కదా, ఈ పని చేస్తున్నప్పుడు బాగుండేది కదా, అలాంటి పరిస్థితిలో బాగుండేది కదా. వెనక్కి తిరిగి చూడొద్దు. లోతు భార్యలాగా ముందుకే చూద్దాం, ముందుకే పరిగెడదాం, క్రీస్తు వైపే చూద్దాం, పైన వాటి అందే మన దృష్టిని ఉంచుదాం. ప్రియులారా, ఎందుకంటే క్రీస్తు మనకి వెలుగుగా ఉన్నారు, లోకంలో ఉన్న మిగతా వారికి చీకటిగా ఉన్నారు. కాబట్టి వెలుగు అయినటువంటి క్రీస్తును మనం చూస్తూ ఆ వెలుగులో నడవడానికని ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా దేవుడు దానిని దాని నుంచి విడిపించగలడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించగలిగినప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత, శ్రమలు ఎంత. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా, అది పాపమైనా, నష్టమైనా, కష్టమైన, భయమైన, ఆందోళన అయినా, దిగులైనా, ఏదైనా అయినప్పటికీ కూడా క్రీస్తుకి మనం దానిని ఇచ్చేద్దాం, అప్పగించుకుందాం. దేవుడు మనకి సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. పరిశుద్ధ